నిలబడి పెట్రోల్ కోసమని బాగా ఇబ్బందులు పడుతున్నాం కదా. మనకి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2-3 నెలల దాకా మనకి పెట్రోల్కి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఈ హైప్ అంతా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే పైనుంచి మనకి ఎలాంటి న్యూస్లు అయినా కానీ ఎలాంటి దాంట్లో మనకి ఎలాంటిది ఏమి ఇబ్బంది లేదు. జస్ట్ చిన్న ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి చిన్న చిల్లర ఛానల్ ఇట్లా రీల్స్ పెట్టి ఇలా చేస్తున్నారు అంతే తప్ప మనకి ఏంటంటే పైన స్టాక్ ఉంది. అండ్ మనకి ఏంటంటే ఓన్లీ ఎల్పిజికి అంటే వంట గ్యాస్కి ఒకటి చాలా ఇబ్బందులు అవుతున్నాం, కానీ పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జికి ఎలాంటి డోక్ అయితే లేదు. మన బంకుల దగ్గర పెద్ద హైప్ చేసుకొని మన ఖర్చులు మనమే పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం హైప్ చేసినామంటే కన్నా బంకులలో స్టాక్ పెట్టుకొని కూడా లేదన్నట్టు ఎక్కువ అంటే ఇంకా ముందరలో రేట్లు పెరిగే అవకాశాలు అని చెప్పేసి కూడా స్టాక్ అలా పెట్టుకొని మనకు పెట్రోల్ పోయారు. తర్వాత బ్లాక్లు అమ్ముకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే బయట ఇంకా బంకుల్లో దొరకపోయినా రాత్రికి ఇట్లా ఒక 10 రూపాయలు ఎక్కిస్తే ఇట్లా బ్లాక్లు అమ్ముకోవడం జరిగిపోతుంది. అంటే ఎవరు నష్టపోతారు, ఇలా మనమే నష్టపోతాం. అంటే మనం యాప్ చేసుకుంటాం, మనమే ₹1 ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆఫీసులలో కూడా కొన్ని దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు, ఎందుకంటే అండ్ ఎల్పిజి గ్యాస్లు అయితే లేవు కదా. సో దాని పరంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం అలా జరుగుతుంది. ఇంకా తర్వాత మన క్యాబులు కూడా తక్కువ అయిపోతాయి. ఇంకా అందులో డిజిటల్ స్టాకేజ్ అనుకుంటే కానీ ఇంకా ఈ ఆఫీస్లో సాఫ్ట్వేర్ దానిలో పెట్టే క్యాబ్స్లకి అన్నిట్లకి లీవులు దొరుకుతాయి. సో ఎవడు ఎట్టు కానట్టు పోతాడు, అంటే మనమే యాప్ చేసుకుంటున్నాం, మన బతుకులు మనమే రోడ్డు మీద వేసుకుంటున్నాం. సో ఇలా అయితే ఏం లేదు, మన డీజిల్ పెట్రోల్ వరకు అయితే ఎలాంటి డోక్ అయితే లేదు. సో మనకి ఉండింది ఓన్లీ ఎల్పిజి, ఆటో గ్యాస్లకి మనకు వంట గ్యాస్కి ఒకటే ఇబ్బందిగా ఉంది అంతే. మనం యాప్ చేసుకొని మన ఖర్చులు మనం పెంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరైనా కానీ మార్నింగ్ పూట వచ్చి లైన్లలో క్యూలలో నిలబడి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. పెట్రోల్ డీజిల్కి ఈజీగా దొరుకుతుంది. కాకపోతే మీ దాంట్లో లిమిట్లో ఉంటే లిమిట్ వరకే మేనేజ్ చేసుకోండి, పర్లేదు. వచ్చి ఆడ గంటలు నిలబడి నాకు ఫుల్ ట్యాంకే కావాలని చెప్పేసి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు, సరేనా. సో నీ వల్ల ఏంటంటే అవతల వాళ్ళు ఏమి లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లా ఏంటంటే అపార్ట్మెంట్లలో ఖాళీ ఉన్న కార్లు తీసుకొచ్చి కూడా ఫుల్ ట్యాంకులు చేసుకుపోయి నిప్పులు పెట్టుకుంటారు, మళ్ళీ 20 లీటర్ల క్యాన్లు తీసుకుపోయి పెట్టుకుంటున్నారు. అట్లా ఇలా జరుగుతున్నాయి. సో ఏంటంటే పెట్రోల్కి డోకా లేదు కాబట్టి సో ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. పైనుంచి మనకి ఏదైనా ఉన్నా కానీ మనకి పైన గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అంటే ఏది ఇప్పటిదాకా లిమిట్లు అన్నీ నడుస్తున్నాయి. సో మనం హైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకి పెట్రోల్ డీజిల్ ఈజీగా దొరుకుతుంది, సరేనా. పొద్దున్న వచ్చి పెట్రోల్ బంకులు నిలబడి రాత్రంతా పెట్రోల్ బంకులకు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడ చూసినా మొత్తం బంకుల్లో ఫుల్ జనాలు. ఇప్పటికైనా రాత్రి ఇప్పుడు టైం 12 అవుతుంది కదా, 12 గంటలకు కూడా జనాలు అట్లే ఉన్నారు. ఏంటంటే ఒక భయం ఏర్పడిపోతుంది, అంటే నిజంగా ఉండదేమో తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం, అంటే తెలిసి అక్కడ నిలబడుతున్నాం. ఎవరికైనా ఒక టెన్షన్ ఉంటుందిలే, ఎందుకంటే దొరకదేమో మనకు పైనుంచి కంపల్సరీ ఏదైనా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సో మనకి నరేంద్ర మోదీ ఉన్నంత వరకు ఎలాంటి టెన్షన్ అయితే లేదు, సరేనా. బాయ్.